ఆయనకి ఇలా చేయకపోతే ఆయనకి కోపం వస్తుంది అని చెప్పి చాలామంది అపోహలు పడుతుంటారు కదా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆయన పేరు ఇడుంబాసురుడు. ముత్తైతరు బత్తి తిరునగయత్తి కిరశక్తి చరవణ ముత్తి కొరవిత్తు గురుపరయన ఓదుం. ఏడాదికి 12 బ్రహ్మోత్సవాలు చేస్తాను నేను. ఓకే. మురుగరు ఏం చేశారంటే సర్పరూపాన్ని దాల్చి, అంటే ఇప్పుడు చాలా చోట్ల ఈయన సుబ్రహ్మణ్య స్వామి ఏంటంటే శివలింగ రూపంలో ఉంటారు చాలా చోట్ల. హాయ్, హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గురుగారు, ఇప్పుడు ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి వారిని ఇట్లానే పూజించాలి, ఆయనకి ఇలానే పూజలు అయ్యి చేయాలి అని ఏమైనా ఉందా? ఎలా చేసినా పర్వాలేదా? లేకపోతే అంటే కొంతమంది ఏంటంటే ఆయనకి ఇలా చేయకపోతే ఆయనకి కోపం వస్తుంది అని చెప్పి చాలామంది అపోహలు పడుతుంటారు కదా. సో ఒకసారి ఆ పూజ గురించి అది చెప్తారా? మంచి ప్రశ్న వేశారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇలాగే పూజించాలి అనేం లేదు. ఆయన పూజా విధానాన్ని తెలుసుకుని ఆ తెలుసుకున్న విధానంతో వాళ్ళకి నచ్చినట్టుగా వాడు చేసుకోవచ్చు. అందుకే నేను అందరికీ చెప్తూ ఉంటాను, పండిత పూజ, పామర పూజ అనేటటువంటి 2 విధానాలు ఉన్నాయి. పండిత పూజ ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకుని ఎక్కడ ఏమాత్రము కూడా లోటుపాటు రానియకుండా ఉన్నంతలో అవగాహనతో శ్రద్ధతో చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు పండిత పూజ. అది భగవంతునికి ప్రియమే. 2 పామర పూజ. పూజా విధానం తెలుసు, కానీ వాళ్ళు చేసుకోవడానికి కొన్ని సౌకర్యాలు ఉండవు, పరిస్థితులు కుదరవు. వాళ్ళకి ముందు ఏం చేయాలో వెనక ఏం చేయాలో తెలియదు, నిప్పులు కడగడం వాళ్ళకి తెలియదు. కానీ మనసులో ఆయన అంటే మాత్రం పిచ్చి భక్తి, అపారమైన భక్తి. కానీ వరుస క్రమం తెలియదు. ఒకవేళ తెలుసున్నా వాళ్ళకు కుదరదు. దాన్ని పామర భక్తి అంటారు. 2 ఆయనకి ప్రియమే, 2 ఆయనకి ఇష్టమే. ఒక కొడుకు కారు కొనుక్కున్నాడు, తల్లిని తండ్రిని కారులో తీసుకెళ్తాడు, అది తండ్రికి తల్లికి ఇష్టమే. ఒక కొడుకు స్తోమత ఉండదు, బస్సులో తీసుకెళ్తాడు, అది సమ్మతమే. నీకు కారు ఎక్కే వస్తానని చెప్పి అంటాడా తల్లి తండ్రి? ఏ కొడుకు దగ్గరికి వెళితే ఏ స్తోమత తగ్గట్టుగా తల్లి తండ్రి అక్కడ ఇమిడిపోతారు. ఇది అంతే. కాబట్టి పండిత పూజ ఆయనకి సమ్మతమే. తెలుసో తెలియకుండా ముందుదో వెనకదో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసి వాళ్ళ భక్తినే చూస్తాడు తప్ప ఆ పామర పూజ ఆయనకి ఇష్టమే. కాబట్టి ఇలాగే చెయ్యాలని ఆయనకి ఏం లేదు. కాబట్టి ఎవరు తోచినట్టుగా, ఎవరు సౌకర్యంగా వాళ్ళ ఇంటి వాతావరణానికి, వాళ్ళ ఆరోగ్య వాతావరణానికి, వాళ్ళు ఉండేటటువంటి ప్రస్తుత సమయానికి దృష్టిలో పెట్టుకుని ఆయన పూజా విధానాన్ని గురించి తెలుసుకుని ఆ తెలుసుకున్న దాంట్లో కాస్తో కూస్తో వాళ్ళు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలు. ఇక మడి అంటారా, తడిపారసిన బట్ట ఎలాగో కట్టుకుంటాం, పొద్దున్న లేచి ఎలాగో చెమ్మనీళ్ళు వేసుకుంటాం, లేదు తడిపారసిన బట్ట ఎలాగో కట్టుకుంటాం, అది నిత్యకృత్యం అందరూ చేసే పనే కదా. అంటే నైవేద్యాలు అవి కూడా ఉంటాయి కండి. ఎవరితో వచ్చింది వాళ్ళు పెట్టుకుంటారండి, ఎవరితో వచ్చింది వాళ్ళు పెట్టుకుంటారు. అందరికీ అన్నీ సాధ్యపడతాయా? సాధ్యపడవు. ఎవరితో వచ్చింది వాళ్ళు పెట్టుకుంటారు. ఇవాళ ఎవరు పెట్టుకుంటారు? ఇవాళ పులిహోర చేసి పెడతారు, దేవుడు పెడతారు. కొంతమంది పులిహోర చేత కాదు, ఒక గ్లాసు మంచినీళ్ళు పెడతారు. ఇదిగో నాయన నీకు ఇదేనే గంగాసూత్రుడు కదా, ప్రకృతి రక్షకుడు. కానీ ఆ నేల చుట్టే తాగేస్తారు గడగ, అయిపోయి. ఎవరితో వచ్చిన వాళ్ళు చేసుకుంటారు. ఇది తప్పు అది ఒప్పుని మనం వాళ్ళని ఏమి నిర్దేశం చేయక్కర్లేదు. నాయన ఇలా చేసుకుంటే బాగుంటుందో ఒకసారి ఆలోచించి నీకు నచ్చితే చేయలేదని చెప్పినా పర్వాలేదు. అందుకే నేను ఎప్పుడు కూడా పామర పూజా విధానంలోకి ఎక్కువ చెప్తాను. ఎందుకంటే ప్రస్తుత కాలంలో అందరికీ ఎవరికి ఉండేటటువంటి బాధలు వాళ్ళకు ఉన్నాయి. కొంతమందికి విపరీతమైన భక్తి ఉంటుందండి, కాళ్ళు సహకరించవు, ఆరోగ్యం సహకరించదు, కానీ వాళ్ళకి దేవుని కొలవాలి. మృగ అంటే ఏ దేవుడైనా కానీ కొలుస్తూ ఉంటారు. అంటే మురుగరి గురించి చెప్తున్నాం కనుక అంత విభూతి పెట్టేసేసుకుని మృగా నాకు నువ్వు తప్ప వేరే దిక్కు లేదంటే. కానీ నమ్మకం మనసులో ఉండాలి. వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళ ఇంటి వాతావరణం, ఆరోగ్య వాతావరణం, బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని కొలుచుకుంటుంటారు. అందుకే పండిత పూజా విధానం, పామర పూజ 2 విధానాలు ఆయనకి సమ్మతమే. ఎవరిష్టం వచ్చిన వాళ్ళు చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ పండిత పూజా విధానానికంటే పామర పూజా విధానానికే నేను అందరికీ చేసుకోండి అని చెప్తాను. ఎందుకంటే దానికి వెసులుబాటు ఉంది. మీకు అర్థమవుతున్న విషయం, దానికి వెసులుబాటు ఉంది. ఇప్పుడు పూజ చేస్తున్నాం, చంటి పిల్లాడు ఏడ్చాడు, గబగబా లేచి పిల్లాన్ని చూసుకోవాలి.
ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, అత్తగారు మామగారు తల్లి తండ్రి ఎవరు ఉంటారు, వాళ్ళకి పాపం బాగోదు, సమయానికి అంత అన్నం పెట్టాలి, చేసుకోవాలి. ఎవరో అతిథి వస్తాడు, అభ్యాగతి వస్తారు, పూజ చేస్తుంటే తర్వాత రండి అంటామా, లేకపోతే అక్కడ కూర్చోండి అంటామా? ఆ వాళ్ళు భగవత్ స్వరూపమే. గబగబా లేచి వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చు, కాస్త ఏదో ఆహారం పెట్టు, చూస్తాం, వాళ్ళతో పలకరించి పంపిస్తాం. ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే అందరిలోని బాధ్యతల్లో కూడా దేవుడు ఉంటాడు. కాబట్టి పామర పూజా విధానానికి కొంచెం ఆ వెసులుబాటు ఉంటుంది కనుక ఇది ఉత్తమమని నా అభిప్రాయం. నేను అలాగే పాటిస్తూ ఉంటాను. అందుకే నేను తెలుసునే చెప్తూ ఉంటాను. అది ఇప్పుడు గురువుగారు చెప్తే నేను అటు వస్తుంటే అంటే లోపలికి వస్తున్నప్పుడు నాకు ఒక స్వామి కనిపించారు నాకు. సో ఆయన గురించి మొదట్లో మీరు వస్తున్నప్పుడు ఆయన పేరు ఇడుంబాసురుడు. ఇడుంబాసురన్ అంటారు, ఇడుంబాసురుడు, ఇడుంబర్ అని కూడా పిలుస్తారు. సుబ్రహ్మణ్య స్వామికి కావడి ఉత్సవాలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి శాసనం ఏంటంటే ప్రతినిత్యము ఆయనకి కావడితో ఆయనకి అభిషేకాలు చెయ్యాలి అనేది సుబ్రహ్మణ్య శాసనం. అది శాసనం అంటే ఇంక తిరుగులేనిది. మీరు పళని, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఎక్కడికైనా వెళ్ళండి, కావడి ఉత్సవాలు ప్రతిదినము జరుగుతాయి. పళని వెళ్ళారంటే కొన్ని వేల సంఖ్యలో చూస్తాం. అరోహర 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 మృహా అంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కావడి, పాల్ కావడి, పన్నీర్ కావడి, తీర్థ కావడి, జల కావడి, పుష్ప కావడి, రతన కావడి, ధాన్య కావడి, సర్ప కావడి, సేవల కావడి, అన్న కావడి, తీర్థ కావడి, అగ్ని కావడి, చందన కావడి, విభూతి కావడి, ఫల కావడి, పుష్ప కావడి, అనేక రకాల కావళ్ళు. ఈ కావళ్ళు ఎత్తుకుంటూ ఉంటాను. మురుగా, నాకు ఈ భారాన్ని మొయ్యలేకపోతున్నానయ్యా, నా భారమంతా నీదేనయ్యా, నన్ను కాచి కాపాడు తండ్రి అని చెప్పి ఒక కావడియో చెంబో ఏదో నెత్తిమే పెట్టుకుని, అందుకే అంటుంటా నీ కష్టం నా కాళ్ళ దగ్గర అంటూ ఉంటారు. చిన్నప్పుడు పిల్లలు స్నేహితులు ఆడుకునేప్పుడు కొంచెం ఆకతాయితనంగా అరే నీ కష్టం నా కాళ్ళ దగ్గర అంటారు. అంటే మన కష్టం ఆయన కాళ్ళ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఇడుంబాసురుడు అనేటటువంటి రాక్షసుడితో స్వామి తలబడి తర్వాత ఆయనకు ప్రాణభిక్ష ప్రసాదించి ఇడుంబాసురుడికి వరమిచ్చాడు మురుగరు. ఓ ఇడుంబాసుర, నువ్వు తక్షణం నా అనుగ్రహానికి రావాలి అని. ఒకనొక దశలో ఏం జరిగిందంటే మన దక్షిణ భారతదేశంలో సుబ్రహ్మణ్య ప్రాభవ వైభవం ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్న అగస్త్యులు వస్తున్న ఆ సమయంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క ఉనికి మన దక్షిణ భారతదేశానికి వ్యాప్తి చేస్తూ ఉండగా ఇడుంబాసురుడు అనే రాక్షసుడు తన బలపరాక్రమం చేత 2 పర్వతాలను పెకలించి పట్టుకుపోతున్నాడు అనమాట. అది మురుగరు చూశారు. ప్రకృతి స్వరూపమైనటువంటి నా తల్లిని ప్రకృతి ధ్వంసం చేస్తావా, నేను ప్రకృతి సంరక్షకుడను, నా కాళ్ళ ముందే ప్రకృతిని నాశనం చేస్తావా, నీ అహం ఏమిటో అడుస్తానని చెప్పి మురుగరు ఏం చేశారంటే ఇంత బాలుడయ్యి ఆ పర్వతం మీద వాలాడనమాట. ఈ ఇడుంబాసురుడికి ఏంటంటే అహం ఏంటంటే తాను ఎంత బలాన్నైనా మోస్తాను, నా బలానికి సరిసాటి మరొకళ్ళు లేరు అనేటటువంటి అహం. కానీ ఆ రోజున ఆయనకి ఆ క్షణాన్ని ఎందుకో బరువు కనిపించి ఒక భుజం వాలిందనమాట. ఏమిటి ఇంత భుజం వాలుతోంది, నేను ఊహించినది జరిగిందని చెప్పి ఒక్కసారి వెనక ముందు చూసుకుంటే వెనకాల ఆ పర్వతం మీద ఒక చిన్న మురుగరు ఉన్నారనమాట. ఇంత చూడండి, మన పల్లెటూళ్ళలో నీళ్లు పట్టుకెళ్తారు, నీళ్ళ కావిడ వేసుకుని పట్టుకెళ్ళి చెరువులోంచి నీళ్లు పట్టుకెళ్ళు, అలాగే 2 పర్వతాలు పక్క నుంచి పట్టుకుతాను. అప్పుడు అడిగారు, ఓ బాలకా నువ్వెవరని అడిగారు. నేను ఎవరో నీకు తెలియదా అని అడిగాడు. తెలియదు అని అడిగితే నేను దండాయుధపాణి సుబ్రహ్మణ్య స్వామి. ఓ ఏమిటి వచ్చావు అంటే నువ్వు ఎందుకు పర్వతాలను ఇక్కడ పెకలించో, ఇక్కడ దించంటాడు. నేను దించనంటాడు. అలాగా సరే అయితే కాసుకో అని చెప్పి ఇద్దరు కలిసి హోరాహోరి యుద్ధం చేసుకుంటారు. ఎవరు? ఇడుంబాసురుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు. అప్పుడు స్వామి ఆయన చేతిలో ఉండేటువంటి దండము చేత ఈ ఇడుంబాసురుడు యొక్క తల మీద మోదారనమాట. చనిపోయాడు, అయిపోయింది. అప్పుడు అగస్త్యులు చూస్తారు ఈ ఘట్టం. ఆయనే కదా సుబ్రహ్మణ్య ప్రాభవాన్ని వ్యాప్తి చేస్తున్నవారు. అప్పుడు ఈ అగస్త్యులు చూసి మురుగరిని శాంతింపజేసి స్తుతించి, మురుగా ఈయనకి ప్రాణభిక్ష ప్రసాదించండి, ఈయన జగత్తుకు సాక్షిభూతం అవుతాడు, సాక్ష్యం చెప్తాడు, ఈయన నీ యొక్క మహిమని చాటి చెప్తాడు, ఇది లోక కళ్యాణం ఉంది. ఆయన ఎత్తినటువంటి పర్వతాల మీద మీరు వాలారు, ఆ పర్వతం మీద మరి వాలారు, ఆ పర్వతానికి కూడా కారణం ఉంటుంది అంటే అప్పుడు అగస్త్యుల మీద ఉండేటటువంటి గౌరవం చేత మురుగపెరుమాన్ సుబ్రహ్మణ్య స్వామి ఇడుంబాసురుడికి ప్రాణభిక్ష ప్రసాదించాడు. ఎప్పుడైతే ప్రాణభిక్ష ప్రసాదించాడో ఆయన జ్ఞానం అయిపోయాడు ఇడుంబాసురుడు. రాక్షసత్వం పోయింది ఆయనకి. వెంటనే నమస్కరించి, మురుగ నీవెవరో తెలియక నీతో తలబడ్డాను, నీ దండం స్పర్శ నా మీద పడగానే నాకు రాక్షస పీడ విమోచన అయ్యి ఇప్పుడు తిరిగి పునర్జన్మ కలిగి నీ జ్ఞానం ఏమిటో నాకు అర్థేలా చేశావు, నీకు వేవేల కృతజ్ఞతలు. తిరిగి నాకు ప్రాణభిక్ష ప్రసాదించావు కనుక ఈ జన్మ నీకే అంకితం, ఆ జ్ఞాపన నువ్వేం చేయమంటే అది చేస్తానన్నాడు.
ఈ కావళ్ళు ఎత్తు అంటారు. ఆ పర్వతాలు రెండు కూడా కావడిగా భావించి ఎత్తు పట్టుకో. శివగిరి, శక్తిగిరి. ఇది కష్టాలు, అది కోరికలు తీర్చేటటువంటి కావడి. నేను ఎక్కడైతే ఉంటానో నువ్వు అక్కడ ఉండాలి. నేను ఎక్కడ సేవించబడుతున్నానో నువ్వు అక్కడ ఉండాలి. మొదట నిన్ను చూసిన తర్వాతే నన్ను చూస్తారు. నాకు చెప్పాలనుకునే విన్నపాలన్నీ ముందు నీ దగ్గరకు వచ్చి విన్నవించుకుంటారు భక్తులు. కోరికలు, కష్టాలు, చెరలు, వాళ్ళ క్లేశాలు, పడరాని పాటలు, వాళ్ళకి ఏ కోరికలు, ఇచ్చలు ఏమున్నా సరే ముందు నీ దగ్గరకు వచ్చి, ఓ ఇడుంబాసుర, మురుగర్ దగ్గరికి మేము వచ్చాం, మా విన్నపాలు విన్నవించు అని నీకు చెప్తారు. వాళ్ళు ఏమేమైతే నాకు విన్నవించుకోవాలని వచ్చారో అవన్నీ కూడా నేను ఉన్నానని నిరూపణ చేస్తూ అవన్నీ కూడా నువ్వు ఆ కావిడిలో వేసి మోసి పట్టుకొచ్చి నాకు అప్పచెప్పు. నీదే అదే డ్యూటీ. నీ ద్వారా వచ్చిన ప్రతిదీ నేను అది తీసుకుని స్వీకరించి వాళ్ళ కోరికలు నెరవేరుస్తాను. నిన్ను కాపాడినట్టుగా వాళ్ళని కాపాడుతాను అని అభయం ఇచ్చారనమాట. చూసే చిన్నప్పుడు మీకు గుర్తుందా? చిన్న చిన్న కుండల్లో ఉత్తరాలు వేసేవాళ్ళం, బిందెల్లో ఉత్తరాలు వేసేవాళ్ళం, గుర్తుందా? అలాగే ఈ కావడిలో మన కష్టాలు, కోరికలన్నీ అందులో వేసి మురుగరు వచ్చి అప్పుడు ఇడుంబర్ అంటారు. మురుగా, ఆనాడు నాకు బరువు అంటే ఏమిటో తెలిసింది కాదు. నేనే పెద్ద బలశాలి అనేటువంటి అహం పూర్వాశ్రమంలో. ఇప్పుడు నాకు ప్రతీదీ బరువుగా, నీ భక్తుల యొక్క విశ్వాసాలు నాకు బరువుగా ఉన్నాయి. ఈ విశ్వాసాన్ని నేను నీ దగ్గరికి ఎలా వచ్చి మోసుకు తీసుకురావాలయ్యా అని అడిగితే, మురుగా 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 అంటూ నువ్వు మోసుకురా, నీకు తేలికైపోతుంది అనగానే అప్పటి నుంచి మురుగరు దగ్గర కావడి పట్టుకుని సిద్ధంగా ఉంటాడనమాట. పొద్దున్నుంచి రాత్రి దాకా భక్తులు ఎంతమంది అయితే వస్తారో అంతమంది యొక్క కోరికలన్నీ కూడా ముందు ఇడుంబాసుడి దగ్గరికి వెళ్ళి విన్నవించుకుంటే ఆయన ఆజ్ఞానుసారం ఇవన్నీ కూడా పట్టుకుని తర్వాత భక్తులందరూ సర్దిమణిగిన తర్వాత మురుగరు పిలుస్తారు. ఓ ఇడుంబాసుడిలారా, ఏమిటి వాళ్ళు ఏమేమి విన్నపాలు వచ్చాయో నాకు ఒకసారి వివరించు. అలాగే స్వామి, మురుగా 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 అనుకుంటూ వస్తాడనమాట. వచ్చి ఆయనకు అన్నీ విశదీకరించి చెప్పి అప్పచెప్పేసి, సరే నువ్వు వెళ్ళు అంటాడు. మళ్ళీ ఇడుంబాసుడు వెళ్ళి అక్కడ నుంచి ఉంటాడు. మురుగరు ఒక్కొక్కటి చూసుకుంటాడు. ఓ వీళ్ళకి ఈ కోరిక ఉందా, వీళ్ళకి ఈ కోరిక ఉందా, అయ్యో వాళ్ళకి ఆ కష్టం ఉందా, అయ్యో వీళ్ళకి ఈ బాధ ఉందా, నెరవేర్చేస్తాడు అనమాట. అది కావడి. ఈ కావడి ఇవాళ నిన్న పుట్టింది అయితే కాదు, ఏనా అనాది ఆచారం. అయితే ఇది ఎప్పుడో ఒక ఉత్సవానికో రెండు ఉత్సవాలకో కాకుండా ప్రతిదినము ఈ విధంగానే చెయ్యాలనేటటువంటి మురుగరి యొక్క శాసనమే ఇప్పుడు మీరు తమిళనాడు పెడితే కానవచ్చేది. ఇప్పుడు అదే విధానం మన తెలుగు రాష్ట్రాల్లో వస్తే ఇంతకన్నా ధన్యత మరొకటి ఉండదు. ఆ మహర్దశ పట్టించాలనేదే నా తాపత్రయం, తపన. మీరు పడుతున్న తపన కూడా మీ మురుగన్ వింటారండి, ఇవన్నీ వింటారు మురుగన్. అదే అందుకని మురుగర్ దగ్గర ముందు మొట్టమొదటి ఆయన్నే చూడాలి. ఆయన్ని చూసిన తర్వాతే మురుగరని చూడాలి తప్ప ఆయన చేయకుండా వస్తే మురుగరు ఒప్పుకోరు. అది ఉల్లంఘన అవుతుంది. ఇది ఆయన శాసనం అవుతుంది. గురువుగారు, ఇక్కడ గ్రంథం ఉంది, ఈ గ్రంథంలో అన్ని తమిళ్లో ఉన్నాయి. అసలు ఈ గ్రంథం గురించి చెప్తాను. మురుగా రావుగర్ప తిరుపుగళ్ అని చెప్పి రాసుంది ఇక్కడ. ఓకే, తిరుపుగళ్. ఇది తిరుపుగళ్ అని చెప్పి రాసుంది. ఇక్కడ అరుణగిరినాథస్వామి అనేటటువంటి భక్తుడు ఉన్నారు. ఇక్కడ వళ్ళీ దేవయ్య అనే సమేత షణ్ముఖనాథులు ఉన్నారు. ఇవన్నీ కూడా తమిళంలోనే ఉంటాయి. ఈ తిరుపుగళ్ అనేది ఏంటంటే మనకి శ్రీ అన్నమాచార్య స్వామి, ఏಳುమలయప్పన్, శ్రీ వెంకటేశ్వర స్వామి మీద అనేక కీర్తనలు పాడారు. ఆయన పాడిన ప్రతి పాటలోనే కూడా వెంకట అని కలుస్తుంది. వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం వెంకట. అలాగే మనకి త్యాగరాజస్వామి వారు శ్రీరామ పాదమాని కృపచాలునే రామశబ్దం వినిపిస్తుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి మీద ముత్తుస్వామి దీక్షితార్ గారు అనేక రకాల కృతులు పాడారు. వారి ప్రతి ముద్రలోని గురుగుహ అని కనిపిస్తుంది, గురుగుహ అనే ముద్ర కనిపిస్తుంది, ఒక సింబల్ కనిపిస్తుంది. అలాగే ఒక్కొక్కడికి విఠల అని కనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక్కొక్కరి పాటలో వారి యొక్క ముద్ర కనిపిస్తూ ఉంటుంది. శ్యామశాస్త్రి గారు అయితే కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి అని కనిపిస్తుంది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా మన దక్షిణ భారతదేశంలో ఒక వాగ్గేయకారుడు ఉన్నారు. వారు శ్రీ అరుణగిరినాథస్వామి. వీరు ఈయన చాలా విశేషమైనటువంటి చరిత్ర ఉంది. అయితే ఈయన భక్తిపరమైన జీవితం ఏం కాదు. ఆయన మొట్టమొదట విలాసవంతమైన జీవితం, చాలా విలాసవంతమైన జీవితం. ఈయన ఎక్కడ పుట్టారంటే తిరువణ్ణామలలో పుట్టారు. తిరువణ్ణామలలో ఈయన చాలా విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపారు.
ఒకానొక సందర్భంలో, అంటే కథ చాలా పెద్దది, నేను నాన్నకు చెప్తాను, ప్రస్తుతానికి ఈ పుస్తకం గురించి చెప్తున్నాను. ఆయన ఒకానొక సందర్భంలో ప్రాయశ్చిత్తం చేసుకోవాలనేటటువంటి దృష్టి చేత తిరువన్నామలై యొక్క గోపుర శిఖరానికి వెళ్ళిపోయి మురుగా అని పిలుస్తూ ప్రాణత్యాగం చేసేస్తాడు అక్కడి నుంచి. అప్పటికు మురుగపెరుమాన్ ఏంటంటే ఆ యొక్క క్షేత్రానికి పాలకుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు అనమాట, సంరక్షణ చేసే సుబ్రహ్మణ్యేశ్వరుడు కాపలా కాస్తూ తిరుగుతున్నాడు అనమాట. మురుగా అని ఎవరో నన్ను పిలిచారే, ప్రాణత్యాగం చేసుకుంటున్నారే అని చెప్పి మురుగరు వెంటనే వెళ్ళి చేతులు పెట్టుకుంటారు, గోపురం నుంచి పడిపోతే పెడతారు. అప్పుడు అడుగుతారు, ఈయన మురుగా నన్ను ఎందుకు, నువ్వెవరు అని అడుగుతారు. నువ్వేమని పిలిచావు అని అడుగుతారు. నేను మురుగా అని పిలిచానంటారు. నన్ను ఎందుకు బ్రతికించావు అని అడుగుతారు. నేను పాపిని, నేను చాలా ఘోరాలు చేశాను, మహాపాపిని, నన్ను ఎందుకు నువ్వు బ్రతికించి నాకు తిరిగి ప్రాణభిక్ష ప్రసాదించావు అని అడుగుతారు. అందుకని అంటారు అప్పుడు, నువ్వు ఎవరైనా నాకు అనవసరం, నువ్వు ఎంత పాపివైనా నాకు అనవసరం, నువ్వు నన్ను మురుగా అని పిలిచిన తర్వాత నీ పిలుపులో ఉన్న ఆర్తినే చూస్తాను తప్ప నువ్వు చేసిన పాపాన్ని నేను చూడను. నువ్వు ఎవరైనా నాకు అనవసరం, అందరూ నాకు కావాల్సిందే, పాపులు కావాలి, పుణ్యాత్ములు కావాలి నాకు. కాబట్టి తండ్రికి అందరూ సమానమే, నిన్ను కాపాడానంటాడు. నా జన్మకు ఎందుకు నాయన అని అడిగితే, ఓ ఎవరికి పనికిరావని అనుకుంటున్నావా, సరే నేనే కదా నేను బ్రతికించాను, నాకు కైంకర్యం అయిపోతావా అని అడిగారు. నేను దేనికి పనికొస్తానో నాకు తెలియదంటే, ఓ ఇప్పటిదాకా నన్ను ఎప్పుడూ స్తుతించలేదు కదా, మురుగా అని ఇప్పుడే కదా మొట్టమొదటిసారి స్తుతించో, ఏది నీ నాలుక తిరగని చెప్తారు. ఆ నాలుక మీద మురుగరు తన శక్తి శూలాయుధం చేత బీజాక్షరాలు రాస్తారు మూలా నక్షత్రంలో. ఇప్పుడు నీకు ఇది పునర్జన్మ, ఇప్పుడే పుట్టినటువంటి బాలుడు కొంత వయసు వస్తూ మాటలు పలకడం మొదలు పెడుతున్నప్పుడు ఎలా ముద్దుగా మాట్లాడతారు. ఇప్పుడు నన్ను మురుగా అంటూ ముద్దుగా స్తుతించు అని అడుగుతారు. నాకు ఏమొచ్చు అని అడుగుతారు. వచ్చు, నువ్వు నన్నే చూసి నా మీదే దృష్టి పెట్టి నేనున్నానన్న నమ్మకంతో నువ్వు ముద్దుగా పలుకు, ఇది ఆ ముద్దు అన్న పదంతోనే పాడు అంటారనమాట. అప్పుడు ఆయన పాడిన మొట్టమొదటి పాట, ఏమాత్రము భక్తి లేనటువంటి వారు, ఏమాత్రము భక్తి జీవితం అంటే ఏమిటో కొంచెం పాటి అవగాహన కూడా లేనటువంటి వారు మురుగ పెరుమానుడి అనుగ్రహం చేత ఆయన మొట్టమొదటి పాడిన పాట, భాషా ప్రయోగానికి ఇంతకంటే తార్కాణం మరొకటి లేదు, మూగవాడు కూడా మాట్లాడతాడని చెప్పడానికి తార్కాణమే ఈ పుస్తకం అన్నమాట. ఈ తిరుపుగళ్ళు అంటారు. కొన్ని వేల సంఖ్యలో పాడారు. అది ఎలాగంటే మొట్టమొదటి పాడిన పాట, వెట్రివేల్ మురుగనక్ అరోహరా ముత్తైతరు బత్తి తిరునగయత్తి కిరశక్తి చరవణ ముత్తి కొరువిత్తు గురుపరయన ఓదం ముక్కట్పరమర్కు చురుదీన్ ముற்பట్టదు కర్పి తిరు అరుముప్పత్తుమ వర్గత్తమరరు మడిపేణ, ఇలా వస్తుంది. కానీ ఈయనకి ఒక ముద్ర ఉంది, చివర పెరుమాళే అని వస్తుంది. పెరుమాళే అంటే మనం మహావిష్ణువు వారిని మనం సంబోధన చేస్తాం. ఈయన పెరుమాళే అని ఎందుకు సంబోధిస్తారంటే శివకేశవుల మధ్యన అనుసంధానం చేస్తూ, శివకేశవుల మధ్యన భేదం లేదు, ఇటు హరునికి అటు హరుడికి అనుసంధానమైనటువంటి వాడు కనుక పెరుమాళే అనేటటువంటి సంబోధన ఇక్కడ చేస్తారనమాట. ప్రతి పాటలను ఇంచుమించుగా 95% పెరుమాళే అనే శబ్దం వినిపిస్తూ ఉంటుంది చివర. ఇంకా అప్పటి నుంచి ఈయన కొన్ని వేల సంఖ్యలో పాటలు పాడారు. ఈయన శాస్త్రం ఏంటంటే, నాకు వేదము, హోమము, ఆరాధన, అన్నము, అభిషేకము, అర్చన, ఊరేగింపు, ఉత్సవం ఇవన్నీ ఎలాగో దినము నాకు జరుగుతాయో, నీవు నా ఎదురుగుండగా కూర్చుని తిరుప్పుగళ్ళు పాడుతుంటే, ఆ తిరుప్పుగళ్ళు పాడుతున్నప్పుడు నేను తన్మయత్వం చెందిపోయి నన్ను ఎవరైనా పలకరించి మురుగా నాకు ఇది కావాలి అని అడిగితే, నేను వాళ్ళకి ఏ విధంగా అయితే, ఉండండి నేను అరుణగిరినాథుడు పాటలు పాడుతున్నాను, నన్ను అంతరాయం చేయకండి, మీకేం కావాలో అది పట్టుకు వెళ్ళిపోండి అని నేను వాళ్ళకి నీలో లీనమైపోయి, నీ పాటలకు లీనమైపోయి వాళ్ళకి ఆ వరం ఇచ్చేస్తాను, అంత ఇష్టం నీ పాట అంటే నాకు అంటారనమాట. గృహ అవునా, యజ్ఞ యాగాది క్రతువులు చేసినా తపస్సులు చేసిన లొంగని నీవు నాలాంటి పామరుడు పాడేటటువంటి పాటలకు లొంగుతావా, అయితే దినము అక్కడే కూర్చుంటా, అలా పాడుతూనే ఉంటా, నీ భక్తులకు అలా వరాలు ఇచ్చేస్తావా అని అడుగుతారు. ఓ ఇస్తాను, ఏది పాడు. శీతల వారిజ పాద నమో నమ, నారద గీత నమో నమ, శీతళ వారిజ పాద నమో నమ, అరుள்దారాయ్ నాదవిందుగలాది నమో నమ, వేదమంత్రస్వరూప నమో నమ, నాగబంధమయూరా నమో నమ,
గిరిరాజ ఇలా ఎన్నెన్నో భక్తర్కణ ప్రియ నిత్త నడితూడు పశ్చిమ దక్షిణ పుగతూర్వ పశ్చిಮ ದಕ್ಷಿಣ ಉತ್ತರ ದಿಕ್ಕುಳ ಪತ್ತರ್ಗಳ ಅರ್ಪುದಂ ಎನವೋದು ಕತ್ತಿಯ ತತ್ತೆಗಳೈತ್ತು ವಿಣತ್ತೆರಿ ಕರ್ಕಾವಣಿಟ್ಟೇರಿ తినే కావల్ ఇలా ఎన్నెన్నో ఎన్నెన్నో ఉన్నాయి. మీరు పాడుతుంటే ఒళ్ళు గగురుపాటు వస్తుంది ఒకేసారి. ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. ఇంకా అప్పటి నుంచి ఇది కూడా మన శాస్త్రమే. మన దక్షిణ భారతని మీరు మెడ్రాస్ అటు పక్కకు వెళ్ళిపోయినట్టయితే ఈ తిరుప్పుగల మీద అనేక మంది కచేరీలు ఇస్తూ ఉంటారు సంగీత విద్వాంసులు. ప్రతి ఆణి మాసం అంటారు, జ్యేష్ఠ మాసం అంటారు, మన 6వ మాసం. ఆణి మాసం మూలా నక్షత్రంలో స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈయనకి బీజాక్షరాలు రాసి వాగ్యీకరణ చేశారు. అప్పటి నుంచి మూలా నక్షత్రంలో మురుగరికి ప్రతి నెలా విశేష ఆరాధనే, జ్యేష్ఠమాసం మూలా నక్షత్రంలో విశేష బ్రహ్మోత్సవమే. ఇది ఈ పుస్తకం ఉండేటటువంటి ఆధారం. తెలుగులో ఎందుకంటే రాలేదంటారు? తెలుగులో మరి రాలేదండి, తెలుగులో రాలేదు. ఇదంతా కూడా మరి అక్కడే ఉండిపోయింది. ఆ అంటే విధంగా మీరు కృషి చేస్తున్నారు కదా, తెలుగులో అనువదించవచ్చు కదా మీరు? ప్రయత్నం చేస్తున్నాను. అప్పటికి నేను ఈ తిరుపుగలు అనేటటువంటి వాటిని తెలుగులో రాసి గతంలో నేను నా యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ నేను పరిచయాలు చేశాను. కొంతమంది అభ్యాసన చేస్తున్నారు. అలాగే ఇక్కడికి ఇదివరకు వచ్చేటటువంటి వాళ్ళందరి చేత కూడా నేను పాడించి ఒక పెద్ద కచేరీలాగా చేశాను. అప్పటికి నాకు మాధ్యమంలోకి వచ్చేటటువంటి స్ఫురణ లేదు నాకు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నేను మళ్ళీ అది తీసుకొస్తాను, ఆ దశ తీసుకురావాలని చూస్తున్నాను మురుగర్ అనుగ్రహం చేత. ఆ దశ వస్తే తప్పకుండా ఈ తిరుపుగల ఎపిసోడ్లో తప్పకుండా తెలుగు పాటల మీద తప్పకుండా మురుగర్ ఈ పాదల్ని అనుచేసి తప్పకుండా చేద్దాం. ఇది ఈ పుస్తకంలో ఉండేటటువంటి విధానం. ఓకే. గురుగారు ఇప్పుడు ఏంటంటే మన తెలుగులో చాలామంది ఏంటంటే మన వాళ్ళు అమావాస్య అంటే ఏమైనా పని చేయాలని కానీ అది వాళ్ళ అమావాస్య అది చేయొద్దు, అమావాస్య ఇది చేయొద్దు అంటారు కదా. ఏమైనా శుభకార్యాలు చేయాలన్నా, ఎవరైనా కలవడానికి వెళ్ళాలన్నా కానీ అమావాస్య అంటారు కదా. కానీ స్వామివారికి అమావాస్య అంటే బాగా ఇష్టం అని చెప్పి విన్నాను. సో ఒకసారి అమావాస్య స్వామికి ఎందుకు ఇష్టం, ఆ విశేషాలు అవి ఒకసారి చెప్తారా? తప్పకుండా చెప్తాను. ఎందుకంటే అమావాస్య నాడు దర్శ అంటే గ్రహశూన్యత, చంద్రుడు కనిపించడం, మనకి చీకటి. ఆ రోజు మన పెద్దవాళ్ళు ఏంటంటే ఊర్లు దాటి వెళ్ళొద్దని, ఇలాంటివి చేయొద్దంటూ ఉంటారు. అలాంటప్పుడు ఇప్పుడు మనకి చూడండి, కరెంటు పోయినప్పుడే దీపం అవసరం, చీకటి పడినప్పుడే వెలుతురు అవసరం కదా. అలాగే ఏంటంటే అమావాస్యగా వదిలేస్తే మనకు అది కీడు, మంచిది కాదు. అమావాస్య నాడు మనం వెలుగుతో కూడినటువంటి విధానాన్ని చేసుకుంటే అది మేలు. అందుకే మురుగరు ఏంటంటే లక్ష్మీ రక్షకుడు, లక్ష్మీ సంరక్షకుడు మురుగరు. ప్రకృతిని రక్షిస్తారు. లక్ష్మి అంటే ఇక్కడ ప్రకృతిని రక్షించడమే ఆయన ధ్యేయం. దేవసేనాధిపతి కదా, జగద్రక్షణలో ప్రకృతి అంతా ఉంది కదా. కాబట్టి ప్రకృతిని రక్షించడమే ఆయన ధ్యేయం అన్నమాట. అమావాస్య నాడు దుష్టశక్తులు మోహరిస్తాయి కనుక దుష్టశక్తుల యొక్క పీడ ఆయన ఎక్కడ ఆరాధన జరుగుతుందో ఆ గ్రామంలోకి ప్రవేశించకుండా ఉండాలి అంటే అమావాస్య నాడు మురుగరికి అష్టకాల ఆరాధన ఉంది. 8 కాలాల పాటు అభిషేకాలు, అర్చనలు, ఊరేగింపులు, ఉత్సవం చేసి తద్వారా ఆయనకి అత్యంత ప్రీతికరమైనటువంటి ఆరాధన చేస్తారు. అష్టలక్ష్మీ స్వరూపం, లక్ష్మీదేవి అష్ట స్వరూపం కదా. కాబట్టి ఆయనకి అష్టకాలం, ఒక్కొక్క లక్ష్మికి ఒక్కొక్క ఆరాధన కింద చేస్తారు. ఆ రోజు మొత్తంలో 8 కాలాల అభిషేకం, 8 కాలాల అలంకరణ, 8 కాలాల మహానైవేద్యాలు, ఊరేగింపు, హోమం ఇవన్నీ చేసి ఆ రోజు ప్రతి ఇంట లక్ష్మి నిలబడేటట్టుగా చేస్తారు. ఆ ఇంటికి గాలి ధూళి లేకుండా చేస్తాడు, దుష్టపీడ లేకుండా చేస్తాడు, నరఘోష నరగోళ లేకుండా చేస్తాడు. బిల్లి శూన్యం అంటారు తెలుగులో, దుష్ట విధానాలు అంటే చూడండి, ఇప్పుడు చేతబళ్ళు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అంటే ఒకళ్ళు నాశనం అయిపోవాలనేటటువంటి అభిచారిక కర్మలు అంటారు వాటిని కూడా పోగొడతాడు మురుగరు. అందుకే అమావాస్య ఈ విధంగా ఆయనకి చేయడం వల్ల లక్ష్మి సంరక్షించబడుతుంది కనుక లక్ష్మీదేవి సంరక్షణ అంటే ప్రకృతి సంరక్షణ కోసమే ఆయన ఆవిర్భవించబడ్డాడు కనుక అమావాస్య నాడు మురుగరికి అంత విశేషమైనటువంటి ఆరాధన ఎక్కడ జరుగుతుందో ఆ గ్రామం లక్ష్మితో తాండవిస్తుందని, ఆ గ్రామంలో పొలిమేర, ఆ గ్రామంలో ఎక్కడ కూడా దుష్టశక్తులు ప్రవేశించమని చెప్పి ప్రగాఢ విశ్వాసం, భక్తులకు విశ్వాసం అన్నమాట. శివుడికి కూడా ఇష్టం అంటారు కదా. అంతా ఆయనే కదా. శివం, శక్తి, పార్వతీదేవి మొత్తం అందరికీ కూడా అదంతా విశేషమే. శివునికి, అంబాళ్ళకి, పార్వతీదేవికి ఇవంతా కూడా విశేషం. గురుగారు ఇప్పుడు మన పీఠంలో సుబ్రహ్మణ్య స్వామికి ఎన్ని బ్రహ్మోత్సవాలు చేస్తారండి? ఏడాదికి 12 బ్రహ్మోత్సవాలు చేస్తాను నేను. ఓకే. అంటే మాసానికి 1.
చేసేవాడిని. అంటే ఒక 5 ఏళ్ల క్రితం వరకు నేను చేసేవాడిని. మళ్ళీ ఇప్పుడు ఆయన అనుగ్రహం ఉంటే మళ్ళీ పునఃప్రారంభం చేస్తాను. ఆయన అనుగ్రహం ఉండాలి. కానీ నేను చేసినంత వరకు కూడా ఏడాదికి 12 బ్రహ్మోత్సవాలు స్వామికి, ఉపబ్రహ్మోత్సవాలు 6 చేసేవాడిని. స్వామివారికి ప్రత్యేకంగా మాసానికి ఒక బ్రహ్మోత్సవం, ఒక్కొక్కటి 6 రోజులు, కొన్ని 10 రోజులు, కొన్ని 15 రోజులు చేసిన రోజులు ఉన్నాయన్నమాట. ఆ విధంగా నేను స్వామికి చేస్తూ ఉంటాను ప్రతి మాసం. ఇప్పుడు అలాగే మొన్న మీకు గుర్తుందా, తైపూసం చేసాం. పార్వతీదేవి శక్తి శూలాన్ని ఇచ్చిందని చెప్పి జనవరి నుంచి లెక్క పెడితే అది మొట్టమొదటి బ్రహ్మోత్సవం. ఇప్పుడు రేపు రాబోతోంది 24వ తారీఖున మాఘమాసం, మహామాఘం అంటారు. తమిళంలో దీన్ని మాసీమాఘం అంటారు. మఖ నక్షత్రం ఉచ్చస్థితిలో ఉంటుంది. అప్పుడు పుష్యమి నక్షత్రం ఉచ్చస్థితిలో ఉంది. ఇప్పుడు మఖ నక్షత్రం ఉచ్చస్థితిలో ఉంది. సుబ్రహ్మణ్యేశ్వరుడు తాను అగ్నిలో శరీర త్యాగం చేసేసుకున్నాడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎందుకండి? అదే ఒక తనంతట తానే శిక్ష వేసుకున్నాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. కుమారుల భట్టుగా అవతరించి ఉత్తరప్రయాగలో ఒక బౌద్ధ శిష్యుడిగా, బౌద్ధ మతంలో వాళ్ళు మన హైందవ ధర్మాన్ని, మన వైదిక ధర్మాన్ని వాళ్ళు పతనం చేస్తుంటే, వైదిక ధర్మం పతనం అయిపోకూడదు, ఏ విధంగానైనా సరే వైదిక ధర్మాన్ని కాపాడాలి అని చెప్పి శంకర భగవత్పాదులు తిరుగాడుతున్న ఆ కాలంలో మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్తరప్రయాగలో కుమారుల భట్టుగా అవతరించి ఒక బౌద్ధ విద్యార్థిగా ఆ బౌద్ధ మతస్థుల యొక్క, బౌద్ధ గురువుల యొక్క ఆ యొక్క వసతిలోకి వెళ్ళిపోయి అక్కడ ఉండేటటువంటి విద్య అంతా సంగ్రహించి, తర్వాత ఆ బౌద్ధ మతంలో ఉండేటటువంటి హైందవ విధానాన్ని అణిచివేయాలనుకున్న వాళ్ళ సంకల్పాలని తాను తొక్కివేసి మన హైందవ కర్మ సిద్ధాంతాన్ని తను బ్రతికించాడు. అందుకే సుబ్రహ్మణ్యుడు కర్మ సిద్ధాంతి. కర్మను ఎవడూ తప్పించుకోలేడు. ఇందాక మీరు ప్రశ్న వేశారు, ఆయన మీద మీకు ఎప్పుడూ కోపం రాలేదా అని. కర్మను ఎవరూ తప్పించుకోలేరు. నా కర్మకు ఆయన బాధ్యుడు కాదు, నాకు నేనే బాధ్యుడు. సుబ్రహ్మణ్యేశ్వరుడి కర్మ సిద్ధాంతి. అందుకే ఆయన ఆ విధంగా బౌద్ధ విధానంలో ఉండేటటువంటి ఆ యొక్క హైందవ ధర్మాన్ని, వేద ధర్మాన్ని తొక్కివేస్తున్న విధానాన్ని ఆయన అణిచివేసి మన హైందవాన్ని కాపాడుకొచ్చారు. కానీ ఒక దశలో ఆయన జ్ఞానండి. ఇప్పుడు ఆయనకు అన్నీ తెలుసు. నువ్వు తప్పు చేసావని ఆయన ఎవరి చేత అనిపించుకోడు. ఆయన ఏం చేశారంటే, నేను హైందవ విధానాన్ని అయితే కాపాడాను, వేద ధర్మాన్ని రక్షించాను, వేదాన్ని కాపాడాను, వేద సిద్ధాంతాన్ని కాపాడాను, కానీ ఒక విద్యార్థిగా ఒక గురువుకి ద్రోహం చేశాను. అర్థమవుతుంది విషయం. ఒక విద్యార్థిగా ఒక గురువుకు ద్రోహం చేశాను. నేను వెళ్ళి ఆ విద్యలన్నీ నేర్చుకుని ఆ విద్యల్ని కొల్లగొట్టాను. ఇప్పుడు యుద్ధంలో వీళ్ళకి జయించాలంటే యుద్ధ పన్నాగం తెలియాలి. దాన్ని పగలగొట్టాలి అంటే ఈయనకి ఆ విద్యలో ఉండేటటువంటి మర్మం అంతా తెలియాలి. ఈయన ఆ విధంగా వెళ్ళి చేశాడు. వాళ్ళకి అక్కడ అనుమానం వచ్చింది, కాదన్నాడు, తెలిసింది. కానీ ఆ కథ అంతా చాలా ఉంది, అందుకే ఒక క్లుప్తంగా చెప్తున్నాను. అప్పుడు ఈ బౌద్ధ మతస్థుల యొక్క బౌద్ధ గురువుల్ని తాను మోసం చేసి మన వేదాన్ని కాపాడాడు కనుక వాళ్ళని గురువు చిన్నది నేర్పినా పెద్దది నేర్పినా ఒక విద్య అభ్యసించామంటే గురువే. అలాంటి గురువుని నేను ద్రోహం చేశాను కనుక, మోసం చేశాను కనుక నాకు నేనే శిక్ష వేసుకుంటానని చెప్పి ధాన్యపు ఊక పొట్టులో ఏమ్మా ఆ విధంగా కూడా తుషాగ్ని అంటారు దాన్ని, అదంతా చితిపేర్చుకుని వైదికయుక్తంగా అగ్ని రాజేసుకుని తన శరీరాన్ని అందులో పెట్టుకుని కొంచెం కొంచెంగా దహించుకుపోయాడు అన్నమాట సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఆ రోజే రేపు మాఘమాసం మఖ నక్షత్రం విశేషం, అంత విశేషం. ఇది 2వ బ్రహ్మోత్సవం. ఇంకా ఆ విధంగా జరుగుతుంది. అలాగే అదే కాకుండా ఇంకా అనేక కథాంశాలు ఉన్నాయి. శివకేశవుల మధ్యన భేదం లేదని చెప్పి పూజించేటటువంటి రోజు. అలాగే ఎక్కడ జీవనదులు అయితే ఉన్నాయో, ఎక్కడ నదులైతే ఉన్నాయో, ఎక్కడ కొలంలు అయితే ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఆ నదీ స్నానం చేయటము, సముద్ర స్నానం చేయటము. అలాగే సౌభాగ్యవతులు మాంగళ్య గౌరికా పూజన చేస్తారన్నమాట. భర్త యొక్క సౌఖ్యం కోసం చేసేటటువంటి పూజా విధానం కూడా రేపు మాసీయ మఖం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. బహు విశేషం, చాలా విశేషం. అలాంటి బ్రహ్మోత్సవమే రేపు మాసీయ మఖ నక్షత్ర బ్రహ్మోత్సవం. అది 2వ బ్రహ్మోత్సవం. ఇలా మాసానికి ఒకటి. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి కూడా ఉందండి ఇందులో? ఉంది. అది ఎప్పుడు వస్తుంది? మార్గశీర్ష మాసంలో వస్తుంది. అది మాకు 12వ బ్రహ్మోత్సవం. అది 12వ బ్రహ్మోత్సవం. అంటే సుబ్రహ్మణ్య షష్ఠికి ఇక్కడ అందరూ మనకి ఇక్కడ మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మనకు వల్లి దేవసేన అమ్మవారి కళ్యాణం చేస్తారు మురుగరికి. కానీ నా విధానంలో ఆ రోజు కళ్యాణం లేదు.
నా విధానంలో వల్లి కళ్యాణం ఉత్తరాయణంలో జరుగుతుంది. అమ్మ దేవసేన అమ్మవారి కళ్యాణం దక్షిణాయనంలో జరుగుతుంది. దేవసేన అమ్మవారితో కళ్యాణం జరిగినప్పుడు వల్లి అమ్మవారు ఒక పెళ్లి పెద్దగా ఒక పక్కన కూర్చుంటారు. అర్థమవుతుంది విషయం. వల్లి అమ్మకు దేవసేన అమ్మవారికి మురుగరికి కళ్యాణం జరుగుతున్నప్పుడు మన వల్లి అమ్మవారు ఒక పెళ్లి పెద్దగా ఒక పక్కన కూర్చుని కళ్యాణం చూస్తారు. ఈ తల్లి ఇక్కడ కూర్చోరు. అలాగే వల్లి అమ్మవారికి కళ్యాణం జరుగుతున్నప్పుడు దేవసేన అమ్మవారు వెళ్ళి ఒక పక్కగా కూర్చుంటారు. ఆ ఉత్సవం ఆ కళ్యాణం చూస్తూ ఉంటారు. ఇద్దరికి కలిపి కళ్యాణం చేయడం అనేది నేను చేయను. అలాగే విడివిడిగా చేస్తాను. కానీ మన ఉభయ రాష్ట్రాల్లో ఆ విధంగా చేస్తారు. అది తప్పేం కాదు. ఎందుకంటే ప్రాంతీయ ఆచారాలు ప్రాంతీయ విధానాలు చాలా గొప్పవి. కాబట్టి ఎవరు ఏ విధంగా చేసినా అన్నీ గొప్పవే. అంటే నేను చేసే విధానాన్ని చెప్తున్నాను, అంతకు మించి ఏం లేదు. ఆ రోజు మాది ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపాన్ని దాల్చాడు. ఎవరి కోసం? తారకాసురుడు వధ చేయడం కోసం. సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటే ఈ కథ కూడా చాలా పెద్దదే. అంటే మనం క్లుప్తంగా కనుక మాట్లాడుకున్నట్టయితే సుబ్రహ్మణ్య షష్ఠి నేను ఏ విధంగా చేస్తాననే విషయం గురించి మాట్లాడుకుంటున్నట్టయితే తారకాసురుడు భూలోకాన్ని మొత్తం మానవ జాతి భూలోకాన్ని మొత్తం నాశనం చేయాలని పాతాళలోకంలోకి వెళ్ళిపోతే పాతాళలోకంతో పాటు భూమి కూడా నాశనం అయిపోతుంది. ఆదిశేషుడు మోస్తున్నాడు కదా భూమిని. అందుకే ఆదిశేషుడు మిగతా సర్పదేవతలని హతం చేసేస్తే భూమి కూడా ఒక్కసారి నాశనం అయిపోతుంది కదా. అందుకని కిందకు వచ్చాడు అనమాట, పాతాళానికి వచ్చేసాడు. అప్పుడు ఈ దేవతలందరూ కలిసి సర్పదేవతలందరూ కలిసి సుబ్రహ్మణ్యేశ్వరుని అడుగుతారు. మురుగా ఆదిశేషుడే వీళ్ళు అడుగుతారు, ఎవరో కాదు, ఆదిశేషుడే అడుగుతాడు. అప్పుడు ఆ భూమిని అంతా కూడా ఏం చేస్తాడంటే ఆదిశేషుడు మిగతా సర్పదేవతలను పిలిచి, నేను ఈ లోక కళ్యాణం కోసం మురుగరని ప్రాధేయపడతాను, మీరు ఒకసారి ఉండండి, మీరు కాసేపు మొయ్యండి అంటే ఆదిశేషుడు ఒక్కడ మోసినటువంటి భూమిని మిగతా సర్పదేవతలు బరువుగా మోస్తారు. గబ వెళ్ళిపోతారు సముద్రం గుండా. ఎక్కడికి వెడతానని అడగని తిరుచెందురు వెళ్ళిపోతారు. అందుకే తిరుచెందురు వెనకాల నుంచి ఆదిశేషుడు వచ్చాడని చెప్పి చెప్తారు. అప్పటి నుంచే భుజంగ స్తోత్రం అనేది ఒకటి వచ్చింది, సుబ్రహ్మణ్యేశ్వర భుజంగ స్తోత్రం. అర్థమైందా? అప్పుడు అడుగుతాడు ఆదిశేషుని, మురుగా మీరేమిటి ఈ విధంగా వచ్చారు, ఏమిటి మీరు అలా అంతా బాధపడుతూ వచ్చారంటే, ఇంకేమిటి స్వామి, వాడు వచ్చేసాడు తారకాసురుడు, పాతాళ లోకంలోకి వచ్చేసాడు. ఇటు పాతాళ లోకంలో ఉండేటటువంటి జీవరాశుల్ని, ఇటు భూమి మీద ఉండేటువంటి సకల మానవాళిని ధ్వంసం చేయడానికి వాడు వచ్చాడు. ఇంకా ఉపేక్షిస్తే లాభం లేదు, మీరు తొందరగా రండి అంటే, ఓ అలాగా అని చెప్పి మురుగరు ఏం చేశారంటే సర్పరూపాన్ని దాల్చి ఆదిశేషుడు వెనకాల తాను కూడా ఒక సర్పాన్ని రూపంగా దాల్చి పాతాళంలోకి వచ్చాడు. కానీ అక్కడ ఉండేటటువంటి తారకాసురుడికి ఆ సర్పరూపంలో ఉన్నది సుబ్రహ్మణ్యుడిని తెలియదు. మామూలు సాధారణ సర్పమే గారు అని చెప్పి గిరగరా తిప్పుతాడని. అప్పుడు మురుగరు తన విశ్వరూపాన్ని చూపించి భేటీ అవుతాడు, యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధం చేసినప్పుడు తారకాసురుడు భయపడిపోయి పారిపోతాడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆ పాతాళ లోకంలో తన నిజస్వరూపాన్ని దాల్చి అక్కడ ఉంటాడనమాట. మళ్ళీ సర్పరూపాన్ని దాల్చేసి యుద్ధం అయిపోయాక తిరిగి సర్పరూపాన్ని దాల్చేసి తారకాసురుడికి మళ్ళీ నేను అక్కడే ఉన్నానని తెలియకూడదని అక్కడే ఉంటాడు. కొద్ది రోజుల పాటు అక్కడ ఉండిపోతాడు. తర్వాత వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఓ ఆదిశేష ఇంకా వాడు రాడు, నేను బయలుదేరనా అని అడిగితే, మురుగా మీరు బయలుదేరతారు, మీరు బయలుదేరగానే మీరు లేరని తెలిసి మళ్ళీ వాడు వస్తే మమ్మల్ని ఏంటి చేయమంటారు అని అడుగుతారు. అప్పుడు మురుగరు అంటారు, ఓ అదే మీ భయం, ఓ పని చేయండి, నా అంశ మీకు ఇచ్చేస్తా. ఇక మీద నుంచి మానవులు మీ రూపాన్ని నా రూపంగా భావించి మిమ్మల్ని పూజిస్తారు. తద్వారా మీరు నేను సుబ్రహ్మణ్య స్వరూపంగానే భావించి సర్పదేవతలు కూడా సుబ్రహ్మణ్య స్వరూపంగా భావించి మిమ్మల్ని దేవతలు మా మానవులు మిమ్మల్ని కొనియాడుతారు. రాక్షసులు మీకు భయపడతారు. మీరు ఎవరెవరికైతే మానవ జాతికి సర్పశాపాలు ఇచ్చారో ఆ సర్పశాపాలు నివృత్తి చేసేయండి. వాళ్ళ వంశానికి వాళ్ళకి ఏ సర్పదోషం ఉంచకండి. అలాగే నా అభయం మీకు ఇచ్చాను కనుక, నా అంశాన్ని మీకు ఇచ్చాను కనుక ఇలాంటి రాక్షసులు ఎంతమంది వచ్చినా మీరు వాళ్ళతో పోరాడగలుగుతారు. మీకు ఈ విధంగా చూస్తున్నాను, ఇటు మానవ జాతిని ఇటు మిమ్మల్ని రక్షిస్తున్నాను అని అభయం ఇచ్చి ఇంకా అక్కడి నుంచి మురుగరు తన సర్పరూపాన్ని ఇంకా విసర్జించేసి మానవ రూపాన్ని దాల్చేసిన సందర్భం సుబ్రహ్మణ్య షష్ఠి నేను ఆ రోజు చేసేది. ఆ విధంగా మురుగరికి ఆ రోజున మేము ఆరాధన చేస్తాం. అది 12వ బ్రహ్మోత్సవం. అది నా విధానం. ఇప్పుడు చాలామంది ఏంటంటే పూజలు చేసేటప్పుడు ఉపవాసం ఉండాలి అనుకుంటారు కదా స్వామి, అవి తినొద్దు ఇవి తినొద్దు ఉపవాసం ఉండాలనుకుంటారు కదా. అవును. సో అట్లా ఉపవాసాలు ఉండే చేయాలా లేకపోతే? చెప్తాను. ఉపవాసాలు ఉండి చేయాలనేటటువంటి విధానం మన పూర్వీకులు మనకు ఎప్పటి నుంచో కొన్ని శిక్షణ ఇచ్చారు. అంటే కొన్ని నియంత్రించుకోవడం కోసం మన వాళ్ళు మనకు పెట్టింది. కానీ కాలమాన పరిస్థితుల్లో పలు కారణాల చేత కొంతమందికి ఉపవాసాలు ఉండాలని ఉన్నా కొన్ని కారణాల చేత ఉండని పరిస్థితి ఏర్పడుతుంది.
అయ్యో నేను ఉపవాసం ఉండలేకపోయానే కాబట్టి నేను ఈ పూజకు అనర్హుడను లేదా అనర్హురాలని నేను పనికిరాను అని అనుకుంటారము. అలాగే ఏమక్కర్లేదండి. నేను చెప్పినది ఇందాక చెప్పానే పామర పూజా విధానం అని. మీరు మీ పరిస్థితిని బట్టి ఆహారం తీసుకోండి. మందులు వేసుకునే వాళ్ళు ఉన్నారు, చంటి పిల్లల్ని చూసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు, ఆరోగ్యాలు సహకరించినటువంటి వాళ్ళు ఉన్నారు, అనేక రకాల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాలు అన్నీ చేసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. శరీరం పడగొట్టుకుని ఎవరు ఏం చేయమని లేదండి. శరీరం ఆరోగ్యం సహకరించినప్పుడు శుభ్రంగా తినేసేసి నన్ను పెట్టుకుని 10 నిమిషాలు గారు అరగంట చేసుకుని నష్టమే ఉంది. కాబట్టి ఆరోగ్యాలు ఏం పాడు చేసుకోకల్లా. నువ్వు తిని చేసినా తినకుండా చేసినా సుబ్రహ్మణ్యేశ్వరుడు అది చూడడు, నీ మనసు చూస్తాడు. కాబట్టి అదేం పర్వాలేదు. ఎవరి ఆరోగ్య పరిస్థితిని బట్టి వాళ్ళు హాయిగా చేసుకోండి. ఉపవాసాలే ఉండి చెయ్యాలని ఏం లేదు, చేయడంలో తప్పు లేదు. ఓకే. అంటే ఇన్ని చెప్పుకున్నప్పుడు స్వామి మనం ఏంటంటే ఇప్పుడు శివరాత్రి వస్తుంది. సో శివరాత్రి చాలామంది ఏంటంటే అర్ధరాత్రి 12 గంటల వరకు జాగారం చేస్తే చాలని కొంతమంది అంటారు, కొంతమంది ఏమో తెల్లారులు అంటారు. సో ఆ జాగరణ గురించి ఒకసారి. మనకి ఏంటంటే అందరికీ అలవాటే, శివరాత్రి నాడు రాత్రి లింగోద్భవ కాలంలో అందరూ కూడా స్వామిని ఆరాధన చేయడం, అభిషేకాలు చేయడం, తెల్లవాళ్ళు మెలుకుకొనడం, శివనామస్మరణ చేస్తూ ఆ జీవితాన్ని ఆనందంగా చేసినటువంటి పాపాలు అన్నీ కూడా తొలగించుకోవాలని చేస్తూ ఉంటారు. ఈ ప్రక్రియ అంతా మన పక్కన ఉంది. అది కూడా ఎవరు ఓపికను బట్టి వాళ్ళు చేస్తారు. కానీ శివరాత్రి నాడు నేను చెప్పాలనుకునే విషయం ఏంటంటే, ఎవరు ఏ విధంగానైనా పూజలు చేసుకొని ఉండేది వేరే విషయం. కొంతమంది ఉపవాసం ఉండేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఉండలేని వాళ్ళు ఉంటారు. శివుడి పేరు చెప్పుకొని అనేక మందికి అన్నదానం చేస్తూ ఉంటారు. అవి బాబు ఇవాళ రేపు ఇంకా అన్నదానాలు మామూలుగా లేవు, విస్తృతంగా ఉంటున్నాయి అన్ని చోట్ల కూడా. అదో భాగ్యం. అనేక రకాల సేవలండి. కానీ పూజా విధానంలోకి వెళ్ళినట్లయితే శివుడు అర్ధనారీశ్వరుడు. శివమిల్లామలి శక్తి ఇల్లై, శక్తి ఇల్లామలి శివమిల్లై, అర్ధనారీశ్వర స్వరూపం. కాబట్టి శివుడిని మనం ఏ విధంగా ఆరాధన చేస్తామో పార్వతీదేవికి కూడా సమానంగా ఆరాధన చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే రాత్రి శివుడికి ఎంత ఆరాధన చేస్తామో పగల పార్వతీదేవికి అంత విశేషంగా చేస్తే శివుణ్ణి పార్వతిని మనం ఆరాధన చేసిన వాళ్ళని అవుతాం. శివపార్వతుల్ని ఇద్దరిని మనం ఆరాధన చేసిన వాళ్ళు. అంటే మీరు నన్ను అయితే శివుడు అర్ధనారీశ్వరుడు అన్నారు కదా, శివలింగానికి చేస్తే సరిపోదా, ఇంకా మళ్ళీ పార్వతీదేవికి చెయ్యాలా అని. కానీ ఆ కల్పం ఉంటే బాగుంటుంది. శివపార్వతులు ఉన్నారు కాదని అనట్లా, కానీ ఎంత శివుడున్నా పక్కన పార్వతీదేవిని ఒక విగ్రహాన్ని పెట్టి మనం స్వామిని పెట్టి మూలాన్ని పెట్టి ఆరాధన చేస్తున్నాం కదా. కాబట్టి ఏంటంటే అర్ధనారీశ్వర స్వరూపమే వాళ్ళ దాంపత్యంగా వాళ్ళు చక్కగా ఆది దంపతులలాగా మనకు కనిపించేటప్పుడు ఇటు పార్వతి ఇటు ఈశ్వరుడు. కాబట్టి ఈ శివుడికి రాత్రి మనం ఎంత చేస్తామో పగల అమ్మకు అంత ఆరాధన చేస్తే అది సంపూర్ణ శివరాత్రి అవుతుందని నా భావన. అది ఉంటుంది, నా భావన మాత్రమే చెప్పాను. కొంతమందికి రుచించవచ్చు, కొంతమంది రుచించకపోవచ్చు. రుచించిన వాళ్ళు ఆచరించండి, ఇది తప్పు అనుకున్న వాళ్ళు ఆచరించవద్దు. అలాగే దేవి నవరాత్రులు కూడా. దేవి నవరాత్రులు మన అమ్మని ఆరాధన చేస్తాం. ఆ తల్లి మరి పార్వతీదేవి మరి ఈశ్వరుడు కూడా ఆరాధించాలి చేయదు. మరి పగల ఆరాధన ఈశ్వరునికి, సాయంత్రం ఆరాధన అంబాళకి. సరిపోయింది, సమతుల్యం అయిపోయింది కదా. ఆ విధంగా ఇప్పుడు గురుగారు మనం సుబ్రహ్మణ్య స్వామి ఏంటంటే షణ్ముఖుడు అంటాం. 6 తలకాయలు 6 రూపాయలు అప్పాలు అంటాం కదా. సో మనం పళని గురించే చెప్పుకుంటున్నాం ఎక్కువ. ఇంకా మిగిలిన రూపాయలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి గురించి ఉన్నాయి. ఒకటి పళని, తిరుత్తణి, తిరుచెందూరు, తిరుపరగుండ్రం, పడమతిరుచోలై, స్వామిమలై. ఈ 6 క్షేత్రాలు. పళని, తిరుత్తణి, తిరుచెందూరు, తిరుపరగుండ్రం, పడమతిరుచోలై, స్వామిమలై. ఈ 6 క్షేత్రాలు దక్షిణ భారతదేశంలో మన తమిళనాడులో ఉన్నాయి. ఓకే, మనకి పంచామర క్షేత్రాలు. ఓకే ఓకే. ఇప్పుడు ఆ 5 క్షేత్రాలకి పళనికి డిఫరెన్స్ ఉందంటారు కదా స్వామి. అంటే పళనిలో ఉన్నట్టు వేరే చోట ఉంటారు, వేరే చోట ఉన్నట్టు పళనిలో ఉండరు అని చెప్తారు. ఆయన ఇక్కడ పళని వచ్చిన సందర్భం వేరే, తిరుత్తని వెళ్ళిన సందర్భం వేరే, తిరుచెందూరు వెళ్ళిన సందర్భం వేరే, తిరుపరకుండ్రం వెళ్ళిన సందర్భం వేరే, పడమతిరుచోలై వెళ్ళిన సందర్భం వేరే, స్వామిమలై వచ్చి ఇందాక స్వామిమలై చెప్పాను, తగప్పను తండ్రికి జ్ఞానోపదేశం చేశాడు, అక్కడికి వచ్చిన సందర్భం వేరే. పళని ఎందుకు వచ్చారు మురుగరు? జ్ఞానఫలాన్ని అక్కడ వదిలేసేసి అన్నయ్యకి ఇచ్చేసేసి కైలాసాన్ని వదిలి వచ్చేసారు. నాన్న ఇప్పుడు ఇదంతా ఎలా ఉంటుందంటే ఓటబావి లాంటిది, ఎంత తోడినా నీళ్ళు వస్తూనే ఉంటాయి. మురుగరు గురించి ఎంత తెలుసుకోవాలనే ఉంటుంది. అంటే ఒకదానికొకటి ఎలాగ అనుసంధానం అయిపోతూ ఉంటుంది. చాలామంది అడుగుతూ ఉంటారు, నాకు చిన్న బాధ వస్తుంది, మురుగరికి కోపం వచ్చింది, అన్నయ్యకి ఫలం ఇచ్చేశారని, ఆ కోపం వచ్చి అలిగి వచ్చేసాడని.
ఆయనకి ఈ ఫలం కావాలా? ఆయన కావాలంటే చేజిక్కించుకోలేడు. అది ఎక్కువ అలుగుతాడు, ఎక్కువ కోపం వస్తుంది అని అంటారు ఎక్కువ చాలా మంది. తప్పు అది. ఆయన ఆ ఫలం గురించి రాలా. ఆ ఫలం ఒకవేళ ఆయనే చేజిక్కించుకున్నాడు అనుకో, ఆయన ఎక్కడ అంకితమై ఉండాలి తెలిసిన? కైలాసంలో ఉండాలి. ఆయన కైలాసంలో ఉండడానికి ఆవిర్భవించలా, ప్రజల కోసం వచ్చాడు. ఆయన ప్రజలతోనే ఉంటాడు, ప్రజల మధ్యనే ఉంటాడు. ప్రజల మధ్యన ఉండే దేశాన్ని సంరక్షించడం కోసం, లోకాన్ని సంరక్షించడం కోసం ఆయన ఆవిర్భవించబడ్డాడు కనుక ఆ ఫలాన్ని ఆయన పొందుకోలే. నాకొద్దు, నేను నా ప్రజలు ఎక్కడ ఉంటారో అక్కడికి వెళ్ళిపోతాను అన్నాడు మురుగరు. అందుకే మన దక్షిణ భారతదేశపు భూమి మీద తన సామ్రాజ్య సింహాసన కేంద్రాన్ని ఇక్కడ స్థాపించుకొని, ఇక్కడ తిరుగాడుతూ, ఇక్కడ ప్రజల్ని సంరక్షించుకుంటూ, ఇక్కడి నుంచి జగత్ పరిపాలన చేస్తున్నాడు ఆయన. అది మురుగర్ అంటే. ఇప్పుడు మనం ఎవరడ్డాలో ఉన్నాం చెప్పండి? దక్షిణ భారతదేశం, మనందరూ తెలుగునాట, అందరూ కూడా మనం అందరూ దక్షిణ భారతీయులమే కదా. ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడికి వెళ్తే మీరు సౌత్ అని అడుగుతారు. దక్షిణ భారతీయుల అంటే ఒక ప్రత్యేక ముద్ర. మన దక్షిణ భారతదేశపు సాంప్రదాయాలకి, కట్టుబట్టు వ్యవహారాలకి ఒక ముద్ర, ఒక గర్వం అన్నమాట. దక్షిణ భారతీయులు అంటే ఒక గర్వం. ఎందుకంటే మన సాంప్రదాయాలు ఎక్కడ లేవు. అలాంటి సాంప్రదాయంగా ఉన్న ఈ దక్షిణ భారతదేశపు భూమి మీద ఆయన నిత్యము తిరుగాడుతూ ఇక్కడ కనిపిస్తాడు. కొంతమంది సుబ్బారాయుడు అంటారు, సుబ్బారాయుడు సార్, కొంతమంది సుబ్బయ్య అంటారు, సుబ్బారాయుడు అంటారు, సుబ్బన్న అంటారు, ముద్దుగా సుబ్బు అని ఎవరిష్టం వచ్చిన వాళ్ళు పిలుచుకుంటారు. ఎలా పిలిచినా எல்லாமே మురుగర్లా. మన తెలుగు వాళ్ళకు కూడా అంత అపారమైన భక్తి ఉంది. కొంచెం అవగాహన ఏంటంటే మురుగర ప్రభ ఎక్కడ ఉంటుంది. ఆ మహర్దశ పట్టించవయ్యా స్వామి అని చెప్పి వేడుకుంటున్నాను మురుగర్ని. అంటే ఇప్పుడు చాలా చోట్ల ఈయన సుబ్రహ్మణ్య స్వామి ఏంటంటే శివలింగ రూపంలో ఉంటారు చాలా చోట్ల. సో అంటే ఆయన శివుడిలాగా ఎందుకున్నారు అంటే తండ్రి కొడుకులు కదా. సో శివుడా లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి అదొకసారి. అవునవును. మీరు మా రాజమండ్రిలో మాకు పక్కనే ఉంది మార్కండేయ స్వామి కోవిల. మీరు అక్కడికి వెళ్ళి చూసినట్టయితే మురుగరు శివలింగ రూపంలోనే ఉంటారు. పక్కన వల్లి దైవైన అంబాళ వచ్చి సర్పరూపంలో ఉంటారు. ఇలా పలు చోట్ల ఉంటుంది. అవును, చాలా చోట్ల సుబ్రహ్మణ్య స్వామి ఫస్ట్కి వెళ్ళినప్పుడు అంటే చాలా మంది శివలింగానికి వేస్తుంటారు కదా, అదేంటి వేరు వేరు కదా అనుకుంటాం కదా. అనుకుంటారు కొంతమంది. మనం అనుకుంటా ఏంటి అది పాము రూపంలో ఉన్నారని, శివలింగ రూపంలో ఉన్నారని అనుకుంటూ ఉంటాం. పాము రూపంలో ఉండడం గల కారణం ఇందాక మీకు చెప్పాను, అయిపోయింది కదా. ఇప్పుడు ఇందాక ఆ మాట చెబుతూ ప్రతి ఆశ్లేష నక్షత్రంలోని సుబ్రహ్మణ్యేశ్వరుని కనుక విశేష ఆరాధన చేస్తే ఎటువంటి సర్పదోషాలనే పోతాయి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి జవాబు ఏంటంటే, ఇందాక మీకు చెప్పానే ఇదంతా ఓటబావి లాంటిది. ఒక ప్రశ్నకి ఇంకొక సమాధానం దొరుకుతూనే ఉంటుంది. ఇందులో భాగంగా ఏంటంటే శివలింగ రూపంలో మురుగరు ఎందుకున్నారో కారణం ఏంటంటే, స్కందుడు ఆవిర్భవించబడ్డాడు. స్కంద అంటే కనుక జారి పడినటువంటిది అని అర్థం. శివుడు స్ఖలించాడు ఎప్పుడు? మహావైశాఖ మాసం విశాఖ నక్షత్రంలో. అదే స్కంద జయంతి. అది సుబ్రహ్మణ్యేశ్వరుడికి 5వ బ్రహ్మోత్సవం. అంతే, మాసి మాఘమాసం పాల్గొనం చైత్రం, అది 5వ బ్రహ్మోత్సవం సుబ్రహ్మణ్య. అదే ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వరం పుట్టినరోజు. అమ్మా, సుబ్రహ్మణ్యేశ్వరం పుట్టినరోజు 5వ బ్రహ్మోత్సవం మన వరుస క్రమంలో. ఆ రోజున స్కందుడు శివుని యొక్క తపోరేతస్సు చేత ఆవిర్భవించబడ్డ ఆ ముద్దకి స్కంద అని పేరు. అది ఈశ్వర స్వరూపం. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వరుడు అక్కడ స్కందుని రూపంలో ముద్ద రూపంలో పడ్డాడు కనుక, అది శివుని యొక్క స్వరూపమే అక్కడ పడ్డాడు కనుక, అక్కడ పార్వతీదేవి అంశ అందులో కలవలేదు కనుక, శివుని యొక్క స్వరూపంలోనే ఆ ముద్ర అక్కడ పడింది కనుక, ఇంకా అప్పటి నుంచి సుబ్రహ్మణ్యేశ్వరుని శివలింగ రూపంలో కూడా పూజించడం అనేది విధానం ఉంది. అది ఎందుకని శివుని యొక్క రూపం అక్కడ కనిపిస్తుంది. అప్పటి వరకు తన శివకుమారుడు. ఎప్పుడైతే పార్వతీదేవి శక్తి శూలాయుధాన్ని ఇచ్చిందో ఆయన శక్తి కుమారుడు అయ్యాడు. అందుకే ఈశ్వరాంశతో పుట్టాడు కనుక శివలింగ రూపంలో కూడా సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన చేసే కల్పం ఉంది. శివుడే సుబ్రహ్మణ్యుడు, సుబ్రహ్మణ్యుడే శివుడని చెప్పబడుతుంది అనమాట. అందుకే శివా సుబ్రహ్మణ్యం అని చెప్పి పిలుస్తూ ఉంటారు. స్కందుడు ఏ విధంగా అయితే అక్కడ స్ఖలించబడి స్కందోత్పత్తి జరిగిందో అది విశాఖం మహావైకాశ అని పిలుస్తారు. అందుకే సుబ్రహ్మణ్యేశ్వరుని శివలింగ రూపంలో కూడా చూస్తారు. తర్వాత ఆయన శక్తిశూలాన్ని ధరించి తల్లి అంశను ఆయనలో కలుపుకున్నాడు కనుక శక్తిశూలధరుడుగా జరిగిందనమాట. అందుకే మహావైకాశి సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క స్కందోత్పత్తి జరిగినటువంటిది అనమాట. అందుకే ఆ స్కందుడు ఈశ్వరుడు స్ఖలించినప్పుడు అందులో ఒక చిన్న బిందువు విశాఖపట్నం సముద్రంలో పడిందని, అందుకే ఆ విశాఖపట్నానికి
వైశాఖ పట్టణం అని పేరు అన్నమాట. అందులో వైశాఖేశ్వరుడిగా సుబ్రహ్మణ్యేశ్వరుడు అందులో ఉన్నాడని చెప్పి చెప్తూ ఉంటారన్నమాట. ఉన్నాడని చెప్పి చెప్తూ ఉంటారు. అది కాక ఇంకోటి ఏంటంటేను, సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క సహస్రనామావళిలో ఆయన జగత్ ప్రళయ సాక్షి అని పేరు. జగత్ ప్రళయం అయిపోతున్నప్పుడు తాను సాక్షిభూతంగా నుంచి చూస్తాడని చెప్తారు. అందుకే వైశాఖేశ్వరుడు సముద్ర గర్భంలో ఉన్నాడు, విశాఖపట్నం సముద్ర గర్భంలో ఉన్నాడని స్కాంద పురాణాలు చెప్తూ ఉంటారు. యా, ఇది మన పళని స్వామి గారితో స్పెషల్ చిట్ చాట్. యా, అంటే ఇంకా ఆయన మీరు ఏం అడగాలనుకుంటున్నారు, ఇంకా మీకు తెలియని సందేహాలు ఏమున్నాయి ఇంకా సుబ్రహ్మణ్య స్వామి గురించి, సో మీరు ఇంకా ఏమేమి తెలుసుకోవాలనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో ఒకసారి మెన్షన్ చేయండి. సో అవి కూడా ఆయన సమాధానం చెప్తారు. యా, హోప్ యూ ఆల్ ఎంజాయింగ్.